విషయంలో మాజీ సీఎం జగన్ రూట్ మార్చారు. ముద్రగడ పద్మనాభం ఇంటిపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. ముద్రగడ పద్మనాభాన్ని ఫోన్లో పరామర్శించారు మాజీ సీఎం. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా పార్టీ నాయకులు, కార్యకర్తలు మద్దతుగా ఉంటారంటూ జగన్ భరోసా ఇచ్చారు. అవును, కాపు రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం మరోసారి టార్గెట్ అయ్యారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు దాడి జరిగిన తరహాలోనే ఇప్పుడు కూడా ఆయన ఇంటిపై దాడి ఘటన చోటు చేసుకుంది. కాకినాడ జిల్లాలోని కిర్లంపూడిలో గల ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద ఆదివారం తెల్లవారుజామున జనసేన కార్యకర్త హల్చల్ చేశారు. కిర్లంపూడి ఇంటి గేటును ట్రాక్టర్తో విరక్కొట్టిన మరీ ఆయన లోపలికి వెళ్లాడు. జై జనసేన అంటూ నినాదాలు చేస్తూ ప్రహరీ గోడను దాటుకుని ఇంట్లోకి వెళ్లాడు. ఇంటి ఆవరణలో పార్క్ చేసి ఉంచిన కారును ట్రాక్టర్తో ఢీకొట్టాడు. ఆ సమయంలో పెద్ద శబ్దం రావడంతో ముద్రగడ పద్మనాభం రెడ్డి ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. ఇంట్లో ఉన్న అనుచరులు ఆ వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన పట్ల వైసీపీ నాయకులు ఘాటుగానే స్పందించారు. ఈ దాడి ఘటన ఉద్దేశపూర్వకంగా చోటు చేసుకుందని, రాజకీయ కారణాలతోనే కాపు నేతపై దాడి చేయించారంటూ విమర్శించారు. టీడీపీ అధికారంలో ఉన్న ప్రతిసారి ముద్రగడ పద్మనాభం ఆయన ఇంటిపై దాడి జరగడం సర్వసాధారణమైపోయిందంటూ మండిపడుతున్నారు నేతలు. Please subscribe .news.